రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి పిక్ ఏదైతే ఉందో బాగా వైరల్‌గా మారిందనమాట. ఇది ఎవరో కాదు మన అనుపమ. అనుపమ లీక్ వీడియో అయితే బయటకొచ్చేసింది. ఇప్పటిదాకా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల వీడియోలు చూసాం. యూట్యూబర్‌ల లీక్ వీడియోలు చూసాం. కానీ ఈ అనుపమ లీక్ వీడియో ఏందిరా మామ అని చెప్పి అనుపమ ఫ్యాన్స్ అయితే హట్టారనమాట. చాలా మీమ్స్‌లో ఇదైతే మనకి దర్శనమిస్తుందనమాట. ఇక ప్రతి ఒక్కళ్ళు అనుపమ లీక్డ్ వీడియో అని చెప్పి సెర్చ్ చేయడం అయితే మొదలుపెట్టేశారు. నిజంగా అనుపమ వీడియో లీక్ అయిందా? ఏంది గలీజ్‌గా ఇంత మట్టికి తను లిప్ కిస్ ఎవరికి ఇవ్వాలా అంటే టిల్లు 2లో ఇచ్చింది రేంటి బామ్మది లిప్ కిస్ అంటారు, మూతులు నాకడం అంటారు. ఇంకా ఆ తర్వాత ఇది చూసుకున్నట్లయితే పర్సనల్ ఫోటోలాగా ఉందనమాట. అంటే సినిమాల్లో లిప్ కిస్ ఒకలాగా ఉంటుంది, పర్సనల్గా ఒకలాగా ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే పర్సనల్గా ఉంది. సో లీక్ అయిపోయింది అని చెప్పి బాగా వైరల్ చేస్తున్నారనమాట. ఇది ఏదైతే ఉందో లీక్డ్ కాదు, అఫీషియలే. ఇది ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ సాంగ్ అనమాట. బ్లూ మూన్ అని చెప్పి స్పాటిఫైలో వెళ్ళి సెర్చ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి, మీకైతే వచ్చేస్తుంది. మరి అవతల ఉంది ఎవరు బ్రో అంటే ధ్రువ్ విక్రమ్ అనమాట. మన స్వయాన విక్రమ్ గారి కొడుకే తను ఈయన కలిసి ఒక సాంగ్ అయితే తీయబోతున్నారంట. మరి సాంగ్ తీసారు లేదనేటటువంటిది ఇంకా నాకైతే రాలా. యూట్యూబ్లో కూడా ఫుల్ వీడియోస్ త్వరలో అప్లోడ్ చేస్తారనుకుంటా. దానికోసమే ఈ విధమైనటువంటి సాంగ్ని అయితే బయట పెట్టేశారనమాట. కాకపోతే నాకు అర్థం కాదు ఏంటంటే అనుపమ ఫ్యాన్స్ అందరూ కూడా హట్ అయిపోయారనమాట. తను రిలేషన్షిప్లో ఉంది అని చెప్పి పెద్ద పెద్ద మీడియా వాళ్ళు సైతం ఇచ్చేయడం మొదలుపెట్టారు. ధ్రువ్తో తను ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంది, తనతో ఆల్రెడీ ఇదవుతుంది, ఇక తనలోనే తను పెళ్లి చేసుకుంటుందేమో, తనకు అది ఇది అని చెప్పి కూడా బాగా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అలాంటిది కూడా ఏం లేదు. ఇది ఒక సినిమా కూడా ప్లాన్ చేసేసారు అని చెప్పి బయట గట్టి వాడతారు అనమాట. ఆల్రెడీ ఒకప్పుడు అనుపమ అంటే మనకి సాయి పల్లవి గారితో సమానం. సాయి పల్లవి గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అనుపమ గారు దానికి డబుల్ రెస్పెక్ట్ ఇచ్చేదనమాట. కానీ రీసెంట్గా అనుపమ స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నప్పుడు తన అభిమానులు సైతం నువ్వు వద్దు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు స్టేజ్ దిగు, నువ్వు మాట్లాడాల్సిన అవసరమే లేదు మాకు అని చెప్పి అనుపమ ఫ్యాన్స్ డైరెక్ట్గా తనైతే తిట్టడం మొదలుపెట్టారు, తనైతే క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకు మాట్లాడొద్దు అని అంటే తను చేసేటటువంటి సినిమాలు అనమాట. ఇప్పుడు ఒకేసారి అలా ఎంట్రీ ఇవ్వడం వేరు. ఉదాహరణకి పాయల్ రాజ్పుత్, పాయల్ రాజ్పుత్ లిప్ కిస్ పెట్టిందంటే ఎవడో అంత ఈ సీరియస్గా తీసుకోడు, అక్కలే అని చెప్పి అనుకుంటారనమాట. కానీ ఇప్పుడు సాయి పల్లవి గారు ఉన్నారు, తను ఈ విధంగా అడల్ట్ సీన్ చేస్తే అందరికి ఏ విధంగా అనిపిస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. ముందు నుండి చిన్నపిల్లలాగా తను డీల్ చేశారు. ముందు నుండి ఒక డిగ్నిటీ ఉన్నటువంటి హీరోయిన్ అడల్ట్ సీన్లు ఒప్పుకోదు అని చెప్పి అన్నారు. కానీ రౌడీ బాయ్ సినిమాలో తను చేసినటువంటి అరాచకం మరుపురాందనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక ఏమో లేదు, ఒక సినిమాకి తను చేసింది ఇక చెయ్యేదేమో లే అనుకుంటే టిల్లు 2లో అబ్బో దాని గురించి అయితే నేను మాట్లాడనమాట. దీనివల్ల తన ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో ఎంత పాజిటివ్ వచ్చిందో, ఎంతలా ప్రేమించారో, ఎంతలా అభిమానించారో అదంతా కూడా యాంటీ అవ్వడం మొదలుపెట్టింది. అదంతా కూడా నెగిటివ్గా వెళ్ళిపోయింది అనమాట. ఈ నెగిటివ్ వల్ల ఈ ఫోటో ఏదైతే ఉందో బాగా వైరల్గా మారింది. లీక్డ్ వీడియో అని చెప్పి కొంతమంది, రిలేషన్షిప్లో ఉందని చెప్పి కొంతమంది, ఎక్కడో వేరే చోట వేరే అతనితో అని చెప్పి ఇంకొంతమంది, ఇంకొకళ్ళు అయితే డైరెక్ట్గా మన సిన్సుమా ఉంటాడు కదా జాన్సన్స్ తనే అని చెప్పి ఇంకొంతమంది, బ్లూ ఫిలింలో యాక్ట్ చేస్తుందని చెప్పి ఇంకొంతమంది, ఈ విధంగా మీమ్స్ చేయడమైనా సోషల్ మీడియాలో వైరల్ చేయడమైనా నేనైతే చూసాను అనమాట. అది ఏది లీక్డ్ వీడియో కాదు, అది వచ్చేటటువంటి సినిమా, వచ్చేటటువంటి ప్రైవేట్ సాంగ్కి సంబంధించినటువంటి ఒక పిక్చర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వెళ్ళండి యూట్యూబ్ లేదా స్పాటిఫైలో ఈ విధంగా సెర్చ్ చేయండి, మీకైతే క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో నాకు నిన్నటువంటి ఒకటే కామెంట్స్ అనమాట, దీని మీద వీడియో చేయి బ్రో, దీని మీద రియాక్ట్ అవ్వు బ్రో, ఏంది బ్రో అనుపమ వీడియో లీక్ కావడం ఏంది అది ఇది అని చెప్పి నాకైతే చాలా మంది కామెంట్ చేశారు. అందుకైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మరి మీ కామెంట్ ఏంటి? లీక్డ్ వీడియోలు అంటే మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు వస్తాయి కానీ వీళ్ళ అంత తొందరగా బయటికి రావన్నమాట. చాలామంది లింక్ అడుగుతున్నారు అనమాట, లింక్ అని. లింక్ ఎందుకు రా బాబు, ఈ ఒక్క ఫోటో ఉంది, 2 రోజులు ఓపేగే ఫుల్ వీడియో సాంగ్ వస్తుంది. ఫుల్ వీడియో సాంగ్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళి ఏ విధమైనటువంటి సాంగ్స్ ఏదో చూసుకోవచ్చు. ఇంకా అలాంటివి మాకు కావాలంటే టిల్లు 2 చూడండి, కొప్పలాది ఉన్నాయి అనేటటువంటిది రియాలిటీ. అండ్ ధ్రువ్ గురించి మాట్లాడుకోవాలనంటే తను ఆ తమిళ ఇండస్ట్రీ అర్జున్ రెడ్డి లాంటి తను మ్యాక్సిమం తను తీసేటటువంటి సినిమాల్లో గట్టిగా ఉంటాయి అనమాట రొమాంటిక్ సీన్లు. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అనుపమ గారు ఎక్కడ నుండి మొదలు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి ఫ్యాన్స్ కూడా హట్ అవుతున్నారు అనమాట. రిలేషన్షిప్లో లేదు మొట్టమొదటి పాయింట్, అదేమి లీక్డ్ వీడియో కాదు. రెండో పాయింట్, ఇది సినిమాకి మరియు ప్రైవేట్ సాంగ్ సంబంధించింది. ఇది 4వ పాయింట్. ఈ పాయింట్స్ క్లియర్ అయ్యాయని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. అనే మాత్రం జయ